కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసి. ఇక్కడ యేసుప్రభు వారి గురించి చెప్తున్నారు. యేసుప్రభు వారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఈ లోకానికి ఎందుకు వచ్చారు యేసుప్రభు వారు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఎందుకంటే లోకం అంతా పాపంతో నిండిపోయింది. మొదటి మానవుడైన ఆదాము ద్వారా భూమి మీదకి పాపం సంక్రమించింది. అయితే ఆ పాపం పోవాలంటే ఎలా పోయింది? కోడిల రక్తంతో, మేకల రక్తంతో పాపం పోయిద్దా? పోదు. అందుకని యేసుప్రభు వారు తండ్రి అడుగుతారు, ఎవరు వెళ్తారు? నా ప్రజల పాపంలో నశించిపోతున్నారు, నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు. అయితే నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలంటే ఒక రక్తము కావాలి. ఆ రక్తం ఎవరి రక్తం కావాలి? పరిశుద్ధుల రక్తం కావాలి. ఆ పరిశుద్ధులు అనే వారి భూమి మీద ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఎందుకంటే మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది భూమి మీదకి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే ఆదాము అవ్వలకి యేసుప్రభు వారు మొదట ఒక మాట చెప్పారు, మీరు తోట ఫలాలన్నీ, చెట్ల ఫలాలన్నీ తినండి, కానీ మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలము చెట్లు ఒకటి, మరి జీవవృక్ష ఫలాలు ఒకటి మీరు తినొద్దు అన్నారు. అయితే దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారా? వినలా. దేవుడు చెప్పిన మాట వాళ్ళు తోసేశారు. కాబట్టి దేవుడు చెప్పింది చేయలేదు, చెప్పనిది చేశారు. అందుకని అప్పుడే ఆ ఏదోని వలన పాపం అనేది పుట్టింది. ఆ పాపం ఎలా వచ్చిందంటే దేవుని మాట వినకపోవడం. ఆ పాపం నుంచి విడిపించబడాలంటే మరి ఈ లోకంలో ఎవరి వల్ల అవ్వదు. అది ఎవరి వల్ల అవుతుందంటే యేసుప్రభు వారు ఒక్కరి వల్లే అవుద్ది. ఆయన ఈ లోకానికి రావక తప్పడ. ఎందుకని? మానవుడు అందరూ కూడా పాపములో నశించిపోతున్నారు. మరి గమ్యం ఏంటో తెలియక ఒక గొర్రె ఇప్పుడు దారిలో మంటలు ఉన్నాయనుకోండి, మంటలోంచి ఒక గొర్రె వెళ్ళింది అనుకోండి, మిగిలిన గొర్రెలన్నీ కూడా అదే ప్రకారం వస్తాయి. కానీ అయ్యో ఇది అగ్గిమంట, మనం కాలిపోతామన్న ఆలోచన వాటికి ఉండవు. కాబట్టి మొదటి ఏ స్థితిలో వెళ్తారు, ఏ గొర్రె అయితే మొదటి ఏ దారిలో వెళ్తుంది అదే దారిలో అన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి. అట్లాగే ఆదాము ద్వారా వచ్చిన పాపం మన అందరం కూడా అట్లాగే అదే పాపంలో మనం ఈ లోకంలో నడుస్తున్నాం. అయితే పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అడుగుతారు, ఎవరు వెళ్తారు? మానవుడు పాపంలో నశించిపోతున్నాడు, గమ్యం తెలియక జీవిస్తున్నాడు, పరలోకంలో చేర్చాలంటే ఎవరు వెళ్తారంటే ఎవరు కూడా ఎవరి వల్ల కాదు, మా వల్ల కాదని ఎవరు కాలే మరి పక్కకు తొలిగారు. అయితే యేసుప్రభు వారు ఒకరు అన్నారు, తండ్రి నేనున్నాను, నన్ను భూమి మీదకి పంపమన్నారు. ఆ తండ్రి ఏ విధంగా తండ్రి చెప్పినట్టు భూమి మీదకి వచ్చాడో మరి 30 సంవత్సరాలండి తల్లిదండ్రులతో ఉన్నాడు. తల్లిదండ్రులకు సహాయంగా చేశాడు, జీవించాడు, తల్లిదండ్రులు పోషించాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు ఏ ఉద్దేశంతో అయితే భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి యేసుప్రభు వారు మరి సువార్త అనేది ప్రకటించాడు. ఆ 33.5 సంవత్సరాలు తండ్రికి ఇష్టంగా జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పాడు సువార్త ప్రకటిస్తూ. ఆ తిప్పినప్పుడు ఎంతో మంది మారు మనసు పొందారు, రక్షణ పొందారు. అయితే అప్పుడు మరి యూదులు అనేవారు యేసుప్రభుని వారు గ్రహించక లోకంలో ఏం చేశారు? యేసుప్రభు వారిని సిలువ వేయాలని చూశారు. అప్పుడు సిలువకు అప్పగించారు. సిలువకు అప్పించినప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. పిలాతు దగ్గరికి వెళ్ళారు, మరి హేరోదు దగ్గరికి వెళ్ళారు, ఇట్లాగా చాలా మంది దగ్గరికి వెళ్ళి కయప దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినారు. ఆ రాత్రి అంతా కూడా మరి యేసుప్రభు వారిని మరి శ్రమలకి సిలువకు అప్పగించడానికి ఆ రాత్రి ముందు రోజు నైట్ అంటే గురువారం రాత్రి కాలం అంతా కూడా మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, మరి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు యేసుప్రభు దగ్గర సిలువ వేయడానికి. అయితే అందరూ కూడా వీళ్ళు ఏ దోషం లేదు అందరూ చెప్పి తప్పించుకున్నారు. కానీ చివరికి పిలాతు దగ్గరికి వచ్చారు. మరలా పిలాతు దగ్గరికి వచ్చిన పిలాతు అంటారు, వీళ్ళ ఏ దోషం లేదు, వీళ్ళ ఏ తప్పిదం లేదు, కాబట్టి ఈయన్ని సిలువకు అప్పగించడం, మీరు వీడిని వదిలేస్తానంటే యూదులందరూ ఒకే మాట కేకలేశారు, వద్దు యేసుని సిలువ వేయండి, బరబ్బ ఖచ్చితంగా అండి ఆ బరబ్బని విడుదల చేయమన్నారు. అయితే అదే యూదుల ప్రకారంగా బరబ్బని విడుదల చేసి యేసుప్రభుని సిలువకు అప్పచెప్పారు. సిలువకి వేసినప్పుడు మొట్టమొదటి సిలువలో పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో కనుక వీరెరుగును వీరిని క్షమించమన్నారు. సిలువ దగ్గర అంటే మానవ పాపాలకి పాప క్షమాపణ ఏంటంటే, అది పాప క్షమాపణ ఎక్కడ దొరికిందంటే సిలువలోనే పాప క్షమాపణ మానవుడికి దొరికింది. ఈ లోకంలో మరి ఎక్కడ మరి మానవుడికి విడుదల అనేది లేదు. ఆ సిలువ దగ్గరికి ఎప్పుడైతే సిలువలో వేశారో ఆయన మొట్టమొదటి పలికిన మాట సిలువ పాప క్షమాపణ దొరికింది. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి లభించేది ఏంటంటే ఒక బహుమానం ఏంటంటే క్షమాపణ. మరి ఆ రోజు ఆయన క్షమాపణ మనకు పెట్టబట్టే క్షమాభిక్ష అండి మనకు పెట్టింది, లేకపోతే మనకి క్షమాపణ అనేది దొరికేది కాదు.
మరి ఈ లోకంలో మరి ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం ఇప్పుడు తప్పు చేసాం, ఒక దగ్గరికి తీసుకెళ్తారు, మనం ఏం చేస్తాం, వాళ్ళని క్షమించమని అడుగుతాం. వారు ఎంత కఠినులైనా సరే క్షమించమని అడగగానే వారు క్షమిస్తారు. ఎందుకని? క్షమాపణలో అంత గొప్ప త్యాగం అనేది ఉంది అందులో. ఎందుకనంటే అది అందరికీ క్షమించే గుణం కూడా ఉండదండి. ఎందుకంటే కొంతమంది క్షమిస్తారు, కొంతమంది క్షమించరు. నేను క్షమించనని వారి హృదయాలు కఠినపరుచుకుంటారు. కానీ యేసు ప్రభు వారు క్షమించే హృదయం కలిగిన వాడు కాబట్టి ఆయన క్షమించాడు. మన అపరాధం నిమిత్తం, మన పాపం నిమిత్తము మనం చనిపోవలసిన వారు, మన పాపాలన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకొని ఆయన ఎంతగానో మరి సిలువుకి అప్పగించుకున్నాడు. క్షమాపణ హృదయం కలిగి మనం ఉండాలండి. మరి కొంతమంది క్షమించమని అడిగినా కొంతమంది క్షమించరు. ఎందుకని? వారి హృదయం కఠినంతో నిండిపోయింది కాబట్టి వారిలో క్షమాపణ అనేది ఉండదు, క్షమాగుణం వారిలో ఉండదు. కానీ యేసుప్రభు అంటున్నారంటే అందరినీ మనం క్షమించాలి. ఆ క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఇతరులను క్షమించగలం. యేసుప్రభు వారు మనం క్షమించాలా లేదా? క్షమించాలి. క్షమించబట్టే మనము భూమి మీద బ్రతికి ఉన్నాం. మనం కనుక యేసుప్రభు వారు క్షమించకపోతే మనం ఈ లోకాన్ని ఎప్పుడో విడిచేవారు. అలాగే యేసుప్రభు వారు మనం క్షమించినట్టు మనం కూడా ఇతరులని క్షమించాలి. మనందరం కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరూ మానవులు అన్నాక ఏదో ఒక తప్పిదనం మనలో ఉంటుంది. అందుకని మనము ఎలాగైతే ప్రభు వారి దగ్గర మనం క్షమాపణ పొందుకున్నామో మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. క్షమించకపోతే మనలో క్షమాపణ లేనట్టే. అంతేకాదు, యేసు ప్రభు వారి శిలువలో ఆయన క్షమించిన అది దానికి అర్థం అనేది ఉండదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని నమ్ముకున్నాం, యేసు ప్రభు వారిని నమ్ముకున్నాం కాబట్టి క్షమాగుణం అనేది మనం అందరం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలండి. ఒక్కోసారి కోపం వచ్చి నేను కోపగించుకుంటా, అందరూ కోపగించాం. అయితే ఆ కోపం అనేది కొంతవరకే, తర్వాత మనం వారిని విడిచిపెట్టాలి. క్షమాగుణం అనేది మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది చూడండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. మొదట రుణములు క్షమించమని యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నారు. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభా పరలోక ప్రార్థన ఎట్లా చేయాలి మాకు నేర్పించమన్నప్పుడు యేసు ప్రభు వారు నేర్పిస్తారు. మరి 5వ వచనం నుంచి ఉంటుంది మన ప్రార్థన ఎలా చేయాలి అవన్నీ చెప్తారు. అయితే 9వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తారు ఎలాగని పరలోకము తండ్రి అని ఇవన్నీ కూడా ఆయన రాజ్యం గురించి అన్ని మానదిన ఆహారం మాకు నేడు దయచేయమని ఆయన చెప్పిన తర్వాత 12వ వచనంలో ఉంటుంది మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించమని. మనం రుణస్తులమే కాదండి, ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి. పేతురు అడుగుతారు, ప్రభా మరి అన్నారు క్షమించాలంటే 70 ఏళ్ళ వాళ్ళు క్షమించమంటారు. 70 ఏళ్ళ అంటే మన మానవుని ఆయుష్ ఎంతండి? పరిమితి 70 సంవత్సరాలు. అధిక బలం ఉండే 80 సంవత్సరాలు. అంటే మన జీవితకాలం మట్టుకు మనము క్షమించాలి. ఆ క్షమా గుణము మనం కలిగి ఉండాలండి. మనం క్షమిస్తున్నామని పేరు చెప్పి మనం క్షమించకపోతే దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. దానికి ఏమన్నా మరి దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? నేను క్షమిస్తున్నాను అని చెప్పాను, ఇప్పుడు చెప్పాను. కానీ మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, నేను ఖండితంగా ఖండిస్తాను. మళ్ళా నేను క్షమించాలి. క్షమించి మిమ్మల్ని అన్ని ప్రేమతో నేను పలిపించినప్పుడు అప్పుడు నాలో కోపం అనేది ఉండదు, మీ మీద పగ అనేది ఉండదు. నేను క్షమాపణ కలిగి ఉన్నట్టుగా అర్థం దానికి. అదే కాకుండా హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నాను అనుకోండి, దానికి అర్థం ఉంటుందా? నేను చెప్పినా దానికి అర్థం ఉండదు. కాబట్టి మనం అందరం కూడా క్షమాపణ అనే గుణం మనం కలిగి ఉండాలి. రెండవది, శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రేమించని చెప్తున్నారు. మనం ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. కఠినమే అది. కఠినమా కాదా? చాలా కఠినం ఆ మాట. ఎందుకంటే ఎవరు మన శత్రువులను తొందరగా ప్రేమించలేం. ఎవరైనా సరే, నేనైనా మీరైనా మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మనం తొందరగా క్షమించలేము. ఎందుకంటే మన జీవితంలో మన పట్ల వారు చేసింది మనకు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? క్షమించలేం. ఆ మనిషిని చూడగానే మనలో కఠినం వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం మంచిగా ఉన్నా సరే, ఆ మనిషిని చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే, ఆ మగవాళ్ళని ఆడవాళ్ళని చూడగానే మనకి ఏమన్నా ఎంబట్టి మన హృదయం అనేది కఠినం అయిపోయింది. అప్పటి వరకు ఉన్న క్షమాగుణం అంతా కూడా పోయింది. ఎందుకని? వారు చేసిన మన జీవితంలో వారి మనల్ని పెట్టిన బాధను బట్టి కానీ ఏదైనా సరే వెంబట మనకేమైంది? కఠినం అయిపోయి మన హృదయం కఠినపరచుకొని మనం ఏం చేస్తామంటే మనలో కఠినత్వం వచ్చి క్షమించలేము ఎవరైనా సరే అండి. అయితే అదొక్కటి దేవుడు ఏం చేశాడు?
అందరినీ కూడా క్షమించాడు. మనం శత్రువులుగా కాదు దేవునికి, మనందరం కూడా యేసు ప్రభు వారికి శత్రువులు కాబట్టే మనము అనేకమైన సార్లు యేసు ప్రభు మాట మనం వినట్లా. ఆయన గాయాలు రేపేవారంగా, ఆయన దుఃఖపరిచేవారంగా. ఆనాడు యూదులు అంటండి ఒకసారి సిలువ వేశారంటండి. మనమైతే ఇప్పుడు ప్రతి క్షణం మనం సిలువ వేస్తూనే ఉంటాం. ఒకటండి, యేసు ప్రభుని నమ్ముకున్నాం ఉంటాం, కానీ మనలో చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అది ఆడకూడదండి, ఎందుకంటే అది దేవుడికి ఇష్టం లేదు. అది ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ. మనం అబద్ధాలు అనేది ఆడకూడదు. మనం యథార్థంగా మనము జీవించాలి. మనం యథార్థంగా జీవించినప్పుడు యేసు ప్రభువు వారు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, శత్రువులు మనం మొదట ప్రేమించాలి. ఆయన ఎంతవరకు శత్రువులైనా సరే మన మీదకి లేనిపోని నిందలేయచ్చు, లేకపోతే మన మీదకి మరి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొచ్చు, కానీ మనం క్షమించాలండి. అయితే మనం క్షమిస్తే దానివల్ల ప్రతిఫలం ఏంటి పాస్టర్ గారు అంటారా? ఈ లోకంలో ఉండకపోవచ్చండి, ఎవరు ఈ లోకంలో, కానీ యేసు ప్రభు వారి మట్టికి ఇస్తారు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు ఎవరి పట్ల ఏ విధంగా క్షమించావో, నీ క్షమాగుణం ఎంతవరకు పనిచేస్తుందో దాని ప్రతిఫలం ఎవరిస్తారంటే యేసు ప్రభు వారు ఒక రోజు ఇస్తారు. ఏ రోజు అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన దాన్ని బహుమానం ఇస్తారు. అది ఇస్తారని నమ్మిన వాళ్ళు ఎంతమంది? దేవుని స్తోత్రం చెల్లించండి. అది గ్యారెంటీగా. ఎందుకంటే ఈ లోకంలో మనకి ప్రతిఫలం దొరకదు. మనం క్షమిస్తాం, మనం క్షమించి దానికోసం మనం ఆ ప్రతిఫలం కోసం మనం ఆశించవద్దు. ఎదుటి మనిషి మనల్ని క్షమించకపోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని దూషించాను, అయితే మీరు నన్ను క్షమించారు, నేను మిమ్మల్ని క్షమించరా, నా హృదయం ఇంకా కట్టపరుచుకున్నాను అనుకోండి, మీరు మీ వంతు మీ తప్పు లేకుండా మీరు నన్ను క్షమించారు. దాని ప్రతిఫలం ఎవరిస్తారు? యేసే ఇస్తారు. ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దాని బహుమానం అనేది మీరు అక్కడ పొందుకుంటారు. అయితే దానికి మనం ప్రయాసపడాలండి. ఈ లోకంలో నేను క్షమించాను మరి మానవుల్ని, అయితే నాకు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ప్రతిఫలం ఏంటి అని అనుకోవచ్చు. దానివల్ల ప్రతిఫలం లేదు కాబట్టి నేను నా హృదయం కఠినపరుచుకుంటా, అంత ముందులాగే జీవిస్తా అంటే కుదరదండి. మనం మార్చుకోవాలి. మన దేవుని సన్నిధికి వస్తున్నామంటే మన జీవితం మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే మరి సిలువలో యేసు ప్రభు వారి మరణం భూస్థాపన పునరుత్థానం అంటే నీటి బాప్తిసం పొందుకున్నాము. నీటి బాప్తిసం ఎందుకు పొందుకుంటాం? మొదటి నీళ్ళలో దిగినప్పుడు ఏం చేస్తారు? మనం పడుకోబెట్టి తిరిగి లేపుతారు. అంటే యేసు ప్రభు వారు మరణించారు, భూస్థాపన చేయించారు, చేసిన తర్వాత తిరిగి లేచారు. లేచిన దానిలో మనం కూడా పారిభాగం అయినట్టే. ఎందుకంటే మన పాపం విషయంలో చనిపోయాం. మన నీళ్ళలో బాప్తిసం మనం పడుకోబెట్టినప్పుడు ఎందుకు? పాపం విషయంలో చనిపోయాం. తిరిగి లేపుతారు అంటే ప్రభు వారితో మనము లెగుస్తాము పునరుద్ధానంలో. కాబట్టి దాని విషయంలో మనం ఏం చేయాలంటే క్షమాపణ కలిగి ఉండాలి మన అందరినీ. అంతేగాని క్షమించకుండా దానివల్ల నాకు ప్రయోజనం లేదంటే కుదరదండి. మనం అనేది క్షమించాలి. ప్రతి ఒక్కరిని క్షమించినప్పుడే దేవుడు మనకు కూడా దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా దేవుడు నన్ను క్షమించాలే, మనుషుల్ని క్షమించక్కర్లేదు, నాతో వాళ్ళందరితో నాకేం పని అంటే కుదరదండి. దేవుడైనా ఎంతవరకు క్షమిస్తాడు? చూస్తాడు. మనం ఇంకా మారు మనసు పొందామా, మనలో ఇంకా లేదా మార్పు అనేది చూస్తాడు. మనం ఇంకా మార్పు లేదనుకోండి, మన వాక్యాలు వినొచ్చు, చేయొచ్చు, ఎన్ని చేసినా మనలో మార్పు అనేది లేకపోతే ఏమైతే ఆ క్షమాపణ గుణం అనేది దేవుడు కూడా మనం క్షమించడండి, వదిలేస్తాడు. ఎందుకని? దేవుడు మనకంటూ ఒక సమయం ఇచ్చాడు. ఏ బిడ్డ ఇంకా మారుద్దా, క్షమాపణ కలిగి ఉంటుందా, తన శత్రువుని ప్రేమిస్తా, తన తోటి వారిని ప్రేమిస్తా లేదా అని చూస్తూ ఉంటాడు. సమయం ఇచ్చినంత వరకు చూస్తాడు. సమయం మనం ఇంకా దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క తలాంతుని దేవుడు తీయేస్తాడు. ఆ క్షమాపణ అనేది దేవుడు కూడా క్షమించడండి, వదిలేస్తాడు. ఇంకా తర్వాత దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఏది చేస్తే మంచి ప్రతిఫలం మనం పొందుకుంటాం, కీడు చేసామనుకోండి కీడు తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం. కాబట్టి మన శత్రువులను కూడా ప్రేమించడం మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ఒక తీర్మానం కలిగి ఉన్నాం. ఎప్పటి వరకు జీవించాం, అనేకమైన మరి కఠినంగా మనం జీవించవచ్చు. కానీ ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే రోజు మంచి శుక్రవారం రోజు ఒక తీర్మానం కలిగి ఉందాం. దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాలు క్షమించాడు, కాబట్టి నేను ఇతరుల్ని క్షమిస్తాను. నాకంటే శత్రువులు అనే వాళ్ళని ఒకరిని కూడా ఉండించుకోను, క్షమిస్తాను అని మనం ఆ తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం ఉండలేము. ఎందుకంటే ఆ ఎదుటి మనిషి, మనం బాధ పెట్టిన మనిషి మనకి ఎదురు పడినప్పుడు మనకి ఆ క్షమాపణ అనేది ఉండదు, ఎందుకంటే కఠినం అయిపోయింది. అయితే మనం ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుని దేవుడిని అడిగినప్పుడు, ప్రభా నేను నా శత్రువును క్షమించాలనుకుంటున్నా, కాబట్టి నాకు ఆ యొక్క క్షమించే బుద్ధి నాకు దయచే ప్రభా అని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడండి. ఎందుకంటే ఆ మనసు మనకి ఇస్తాడు. ఆ మనసే మనం కలిగి ఉండాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనంలో కింద ఉంటుంది కదా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి,
మనం హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, కానీ మనం చెయ్యం. చేస్తామండి? చెయ్యం. ఎందుకంటే ప్రార్థన ఎత్తగానే ముందు వాళ్ళు జ్ఞాపకం వస్తారు, ప్రార్థన మనం ఎత్తగానే, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయం. ప్రభా వీళ్ళ సంగతి తర్వాత చేస్తాలి, లాస్ట్ చేస్తాలి అని చెప్పి వాళ్ళ అంశం పక్కన పెట్టేసి వీళ్ళన్నీ చేస్తాం. మనకు గుర్తుంటే చేస్తాము, లేకపోతే మర్చిపోయి ఆ ప్రార్థన ముగిస్తాం. అలా కాదండి, మనం హింసించుకోవాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి యేసు ప్రభు శిలువలు వేసినప్పుడు వారందరి కొరకు, శతాధిపతుల కోసం, మరి ఆ యొక్క ప్రధాన యాజకుల కోసం, మరి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభు వారిని ఎంతగానో మరి హింసించారు, దూషించారు. ఎన్నో, నువ్వు సిలువ వేస్తే నువ్వు దేవాలయం పడగొట్టు 3వ రోజున లేపుతా ఉన్నావుగా, నువ్వు చెయ్యు, నువ్వు సిలువలోంచి దిగు, నీకు ఆ శక్తి ఉందిగా, ఎన్నో రకాలుగా ఆయన్ని మరి మాటల ద్వారా ఆయన శోధించారు. కానీ వాళ్ళందరికీ జవాబు చెప్పగలరండి? చెప్పలేడా? చెప్తాడు. కానీ అలా చెప్పాడు అనుకోండి, ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన క్షమాగుణం అనేది మరి సిలువలోకి ఎక్కిన దేనికంటే క్షమించాలి అని ఉద్దేశం కలిగి ఆయన సిలువలోకి ఎక్కారు. కాబట్టి ఆ క్షమాగుణం అనేది ఆయన చూపించినప్పుడు ఆయన మాదిరిలో మనం కూడా నడవాలి. అందుకని ఆయన ఒక మార్గం అనేది చూపించడానికి ఆయన ఆ మాట పలికాడు, ప్రభా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని. మనం అటువంటి క్షమాగుణం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు. మనం పరలోకములో ప్రతిఫలం పొందుకుంటామండి. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినానండి, దానివల్ల ప్రయోజనం ఉండదు, ఎంత మాత్రం ఉండదు. నేను చెప్తున్నా, ఎందుకంటే అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే మనం క్షమాగుణం అనేది నేర్చుకోవాలి, ప్రభువుని అడగాలి. మన దగ్గర అయితే ఉండదు ఆ క్షమాగుణం. మనం ఎంతసేపు కఠిన హృదయాలు కలిగి ఉంటాం. యేసు ప్రభుని అడిగినప్పుడు, ప్రభా నాకు క్షమించే గుణము ప్రభా, నేను క్షమించాలి అందరినీ, నువ్వు నన్ను క్షమించాలి కాబట్టి నేను కూడా అందరినీ క్షమించాలని మనం అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. అయితే మన ప్రతిఫలం ఆశించి మనం చేయకూడదండి. వారు క్షమించినా క్షమించకపోయినా మనంతో మనం క్షమిద్దాం. అప్పుడు దాని ద్వారా వచ్చే బహుమానం ఏంటో మనం పొందుకుంటాం. అది డెఫినెట్గా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దాని ద్వారా గొప్ప బహుమానం పొందుకున్నాం. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు మొదటి మాట మనం ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకున్నాం. అందరూ నాతో సహా, ప్రభా ఇప్పటి వరకు నేను జీవించాను, ఎంతో మంది నేను ప్రేమించలేదు, ఎంతో మంది నేను క్షమించలా, నా పట్ల కఠినంగా ఉన్నవారు, అయితే నేను క్షమించే మనసు కలిగి ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ ప్రభా అని మనం తీర్మానం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడండి. ఈ బిడ్డ ఈ దినము మంచి తీర్మానం కలిగి ఉంది కాబట్టి ఈ బిడ్డ నేను సహకరిస్తాను, నేను సహాయం చేస్తాను, ఈ బిడ్డ మంచి హృదయం కలిగి ఉండాలని నేను ఉంటానని చెప్పి దేవుడు కూడా మన ఎలా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? క్షమాపణ కలిగిన హృదయం కలిగి మనం జీవించాలి. అందరినీ క్షమించే హృదయం కలిగి ఉండాలి. కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ కొంచెం ఓర్చుకుందాం. దాని ద్వారా గొప్ప మేలు మనం పొందుకుంటాం. ఈ భూమి మీద పొందుకుంటాము, తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దాని ద్వారా గొప్ప మేలు మనం పొందుకున్నాం. కాబట్టి ఈ క్షమాపణ అనే మరి హృదయం కలిగి మనం జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. దేవుడి ఈ మాటలు తీర్చిందాక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభా నీ వందనాలు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నిజంగా తండ్రి వీరేం చేయించున్నారు, వీరు క్షమించమన్నారు. నిజమే ప్రభా, మేము అనేకమైన సార్లు అందరం, నేను కూడా ప్రభా అనేకమైన సార్లు ప్రతి ఒక్కరు నాయన మరి కఠిన హృదయం కలిగి జీవించినాం ప్రభా. అయితే మమ్మల్ని క్షమించండి. మీరు సిలువలో మరి మొత్తం మాట పలికాడు, తండ్రి మీరు ఏం చేయించున్నారు కనుక మీరు ఎరువులను క్షమించమని. మీరు క్షమించారు కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరిని మీరు క్షమించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. అటువంటి హృదయం కలిగి మేము జీవించడానికి మీరు మమ్మల్ని సహకరించండి. మాకు మమ్మల్ని నాయన బలపరచండి, పురుగొల్పండి ప్రభా. అటువంటి మనసు కలిగి ప్రభా ప్రతి ఒక్కరిని మేము క్షమించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. దాని ద్వారా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం. రెండవది, మా యందు మీరు సంతోషించడం కన్నా మీకు కావాల్సింది మాకేం కావాలి ప్రభా. కాబట్టి మీరు సంతోషించి మీరు మా యందు ఆనందించాలని మీరు కోరుచున్నారు. కాబట్టి అటువంటి గొప్ప ఫలం కలిగి మేము భూమి మీద జీవించడానికి మీ కృప చూపించమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.